ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, కుండపోతగా కురిసే వర్షము కొంత నష్టమును ఇచ్చును, అదేవిధంగా కుండపోతగా కురిసే ఆశీర్వాదాలు కూడా కొంత నష్టమును ఇచ్చును. ఒకసారి ఆలోచన చేద్దామండి. వర్షము నిదానంగా కురవడానికి, కుండపోతగా కురవడానికి తేడా ఉంటుంది కదా. నిదానంగా కురిసే వర్షంను బట్టి కొంత కోలుకునే అవకాశం ఉంది. కుండపోతగా కురిసే వర్షం బట్టి కోలుకోలేని స్థితిని మనం పొందుకుంటామండి, ఇబ్బందులు గుండా వెళ్తామండి. అదే ప్రకారంగా నిదానంగా వచ్చే ఆశీర్వాదాలు వేరు, కుండపోతగా వచ్చే ఆశీర్వాదాలు వేరు. కుండపోతగా వచ్చే ఆశీర్వాదాలను మనం ఎంత మాత్రమును మోయలేమండి. వాటి ద్వారా కొంత ఇబ్బందులు పొందే ప్రమాదం ఉంది. అందుకనే దేవుడు మానవుణ్ణి ఎంతలా ఆశీర్వదించాలో అంతనే ఆశీర్వదిస్తారు. ఎక్కువగా ఆశీర్వాదం ఇస్తే మానవుడు ఆశీర్వాదాలను మోయలేడు. చాలామంది వ్యక్తులు ఇలా ప్రార్థన చేస్తారు, ఇంత ఆశీర్వాదం కాదు, మరింతగా ఆశీర్వాదం కావాలి, మరింతగా దీవెనలు కావాలి, మరింతగానే హెచ్చించబడాలి, మరింతగా గొప్ప స్థాయి పొందుకోవాలని మరింతగా ఆశీర్వాదం కోసం మానవులు దేవునికి ప్రార్థన చేస్తుంటారు. అలా కాదండి. మానవుణ్ణి ఎప్పుడు ఆశీర్వదించాలి, ఎలా ఆశీర్వదించాలి, ఎంతగా ఆశీర్వదించాలో దేవునికి తెలుసు కాబట్టి దేవుని మీద ఆధారపడాలి, దేవుని సమయం కోసం ఎదురు చూడాలి, దేవుణ్ణి ఆశీర్వాదం ఇవ్వమని అడగాలి, దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. అలా కాకుండా ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని దేవునిపై ప్రెజర్ పెడితే దేవుడు ఇచ్చాడంటే ఆ ఆశీర్వాదం మొయ్యడం మన వల్ల కాదండి. ఒకసారి ఆలోచించేద్దాం, దేవుని సమయం కోసం ఎదురు చూద్దాం, దేవునికి ప్రార్థన చేసి దేవుని సమయం కోసం నిరీక్షణ కలిగి ఉందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, కుండపోత వర్షము కొంత నష్టాన్ని ఇచ్చును, కుండపోత ఆశీర్వాదాలు కూడా కొంత నష్టాన్ని ఇచ్చును. మరి మన జీవితం ఎలా ఉన్నది?